మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కమల, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్థోడాంటిక్స్. సో చాలామంది ఏంటంటే నేను టీత్ క్లీనింగ్ లేదా స్కేలింగ్ చేసుకుంటే నా పళ్ళు అరిగిపోతాయేమో అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అయితే స్కేలింగ్ ఈజ్ డిఫరెంట్. మనము దీంట్లో ఏంటి అని అంటే నార్మల్గా సపోజ్ ఇది మన టూత్ అనుకోండి, లైక్ మన నెయిల్ని మన టూత్ లాగా మనం అసెంప్ట్ చేసుకుంటూ ఉంటే టీత్ క్లీనింగ్ ఆర్ స్కేలింగ్లో మనం ఓన్లీ ఈ పైన ఉన్నటువంటి స్టెయిన్స్ని మాత్రమే తీస్తున్నాము. దీనివల్ల మనకి పళ్ళు అన్నవి అరిగిపోవు. మనం దానికి స్కేలింగ్కి యాజ్ వెల్ యాజ్ దీనికి డ్రిల్లింగ్కి యూజ్ చేసే మెషిన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మనం నార్మల్గా స్కేలింగ్లో మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. చాలామందికి స్మోకింగ్ హ్యాబిట్ లేదా ఇంకేమైనా హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి లేదా టీ కాఫీ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి టీత్ స్టెయిన్ అవుతాయి. సో వాళ్ళకి ఈ టీత్ స్కేలింగ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి అసలు టీత్ స్కేలింగ్ ఎలా చేస్తారో, దానివల్ల నిజంగా ఎఫెక్ట్ ఉంటుందా, పళ్ళు అరిగిపోతాయా అన్నది ఒక్కసారి మనం లైవ్ డెమోలో చూద్దాము. సో చూడండి, ఇది మనకి ఇన్స్ట్రుమెంట్ అనమాట. దీన్ని స్కేలార్ అనేసి అంటాము. ఇట్లా వాటర్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది మనకి సపోజ్ మనం ఇందాక చెప్పినట్టుగా మనం చూద్దాము. సో చూడండి, ఇక్కడ నేను నెయిల్ని క్లీన్ చేస్తున్నాను కానీ చూడండి ఒక చిన్న స్క్రాచ్ కూడా మనకి నెయిల్ పైన లేదు. సో ఎస్, మనకి టూత్ క్లీనింగ్ చేస్తే పళ్ళు అన్నవి అరిగిపోవు. చూడండి, ఇంతసేపు చేశాను అయినా కూడా సరే నెయిల్ పైన ఒక చిన్న స్క్రాచ్ అన్నది కూడా లేదు. సో చాలామంది ఏంటి అని అంటే నాకు షుగర్ ఉంది, నేను అసలు డెంటల్ ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్న క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే షుగర్ డెంటల్ ట్రీట్మెంట్, మీకు ఏం డెంటల్ ట్రీట్మెంట్ ఉంది, మీకు పళ్ళకి రిలేటెడ్ డెంటల్ ట్రీట్మెంట్ ఉందా, చిగుర్లకు రిలేటెడ్ డెంటల్ ట్రీట్మెంట్ ఉందా, అసలు ఏం ట్రీట్మెంట్ ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ అన్నది చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజువల్గా ఉండే ట్రీట్మెంట్స్ అంటే షుగర్ మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి అసలు ఎంత లెవెల్స్ ఉంది అన్నదంటే, పళ్ళు తీస్తున్నాం అనుకోండి, పళ్ళు తీసేటప్పుడు కంపల్సరీగా మనం షుగర్ లెవెల్స్ ఎంత ఉంది అన్నది చెక్ చేసుకోవాలి. అంటే మనకు ఒకసారి పన్ను తీసిన తర్వాత రక్తం వస్తూ ఉంటుంది. సో ఈ రక్తము మనకి ఎంత టైంకి ఆగుతుంది, బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం, ఇట్లాంటివన్నీ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇంప్లాంట్ పెట్టేటప్పుడు, ఇంప్లాంట్ అంటే మనకి పన్ను లేనప్పుడు రీప్లేస్మెంట్గా షుగర్ పేషెంట్స్కి ఇంప్లాంట్ని ప్రిఫర్ చేస్తామన్నమాట. ఒక స్క్రూ మనకి బోన్ లోపల పెట్టి దానిపైన క్యాప్ పెడతారు. సో మనకి ఇంప్లాంట్ పెట్టేటప్పుడు బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైము, షుగర్ లెవెల్స్, దాని తర్వాత విటమిన్ D3 లెవెల్స్, ఇట్లా సర్జికల్ ప్రొఫైల్ మొత్తం కావాల్సి ఉంటుంది. సో యాజ్ సచ్ షుగర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ కాంట్రా ఇండికేట్ కాదు, చేయకూడదు అని కాదు. బట్ మనకి షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ ట్రీట్మెంట్స్ అన్నది చేసుకుంటూ ఉంటాం. నార్మల్ రూట్ కెనాల్ అనుకోండి, లేదా క్యాప్స్ పెట్టడము, లేదా ఇంకా క్లిప్స్ పెట్టడం, ఎక్కడైతే మనకి బ్లడ్ రాకుండా ఉంటుందో అంటే బ్లడ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటుందో అక్కడ షుగర్ పేషెంట్స్కి మనం ఏ ట్రీట్మెంట్ అయినా చేయొచ్చు. కానీ ఎక్కడైతే మనకి బ్లడ్ వస్తుంది అనేసి అనుకుంటామో అక్కడ మనము కంపల్సరీగా షుగర్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ చెక్ చేయాలి. సపోజ్ మనకి ఇప్పుడు రీసెంట్గా ఏంటి అని అంటే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అనేసి వచ్చింది. ఈ లేజర్ ట్రీట్మెంట్లో షుగర్ పేషెంట్స్కి మనము చేసినా కూడా సరే బ్లీడింగ్ అన్నది అవ్వకుండా ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ ఏమన్నా ఉంటే ఇట్లా లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. షుగర్ ప్రొఫైల్స్ చెక్ చేయించుకొని దాని తర్వాత మనము ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది.